అవురా, ఈ రచనా చమత్కృతి ఏమియో కాని ప్రకృతి సౌందర్యమున ధక్కరించుతూ కురు సార్వభౌముడనైన నా మానసమును సైతము ఆకర్షించుతున్నదే. వీరు నా నుడులాలించి ఉండరు కదా. ఆహా, ఏమి వీరల రూపలావణ్యాతిశయములు! అపూర్వములే ఈ త్రిజగన్మోహనాకృతిలెవరివై ఉండును. ఓ ఈ మీరలెవరు? ఇది ఏమి? వీరు ప్రతివచనం ఇయ్యరు. మీరనెవరు? ఇతడ నుండునకు కదమ్మేవి? నేనెంత భ్రమపడితిని, నిమేషత్వమే లేదు. ఇవి సాలభంజికలు. ఆహా, ఏమి విచిత్ర కల్పన! సజీవ మనుష్యాకృతుల వలె భ్రమింపజేయుతున్నవే. ఆహా, ఏమి ఈ మయూరి లోకోత్తర కళా కౌశలం! సభాభవనమున ఉద్యానవనమా? ఎంత రమణీయముగానున్నది! ఆహా, వివిధ బల భ్రానత శాఖాశిఖా తరువర విరాజితంబు, రాజిత తరుస్కంద సమాసిత దివ్య సురభిల పుష్పవల్లీమ తల్లిగా సంభాసురంబు, భాసుర పుష్పగుచ్చ శ్రవణ మధుర మధుర సాక్షాదనార్థ సంభ్రమ భ్రమర కోమల ఛుం 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 శంకార నినాద మేదురం మేదుర మధుకర ఘన ఘనాగన శంకారర్తల క్రీడాభిరామ మయూరవార విస్తృత కలాప కలాపరమణ రమణీయ కోమల కలాప కలాపాలాప మంజుల దోహద ధూప ధూమాంకుర సంకీర్ణము సంకీర్ణ నికుంజ పుంజ సుందరం. ఆహా, ఈ ఆరామ సౌకుమార్యంబు అత్యంత మనోహరంబు. దినదినానేక నూత్నారామరంజిత్సమాన కౌరవ వంశవర్తన మన ప్రమోదావహంబు ఈ నిష్కటంబు తత్వరులకు అద్భుత సందర్శనీయంబకుట నిర్వివాదాంశము నిర్వివాదాంశము కానని మయసభాయమని సామాన్య జనుల వదను రాజకఠినమని పర్యంతము ఏకగ్రీవముగా దీనిని గురించి వర్ణించుట సరి. ఇందలి పలక సుమజాలములను మహానందమును కల్పించుతున్నవి. ఉండి లేనట్టు నువ్వు లేక ఉండినట్టు కనబడుచు జలాశయమే కాకున్నా ఈ విషసూత్రములు నీ శతపత్రాధికములెట్టుండును. ఆహా, ఏమి దీని శృంగార వైభవము! సంస్పర్త మాత్ర నూతన చైతన్య ప్రాసాదిత శీతల విమల మధువారి పూర సంపూర్ణ మంద పవన చాలనోద్ధూత కల్లోల తరంగ బాలిక పరస్పర సంఘట్టన జాయమాన మృతల్వాన విస్తారాతి శ్రావ్యంబు కమల కోకనదాది నానావిధ జల కుసుమ రాగారుని తద్దరీ భాగంబు బాలశైవాల జాల లాలిత జంగమోచ్ఛాన శంకావహం గ్రీవాలంకృత విషసూత్రపాలిక సందీపిత హంస హంసీగణ విభూషితము. ఆహా, వర్ణనాతీతము వర్ణనాతీతము. చూడండి చూడయ్యేది అపూర్వరమణీయమయ్యాకృతిని తలపెంచుతున్నది. మధువారి పూరబోయి ఈ పరిసరమున ఒకంత విశ్రమించదగాక.
ఇచ్చటి ప్రకృతియే నన్ను పరిహసించుతున్నట్టున్నది. ఇది ఎంత బాధ్యతలున్నది? ఇది వైరుచ విశేషమా లేక నేను భ్రాంతియుతుండనైతినా? ఎచ్చటిది హాసత్వని ఇచ్చట ఎవరునో కానరారే ఈ సవ్వడీయత నిండి వచ్చి. అహో, అతులితമായ రచనా సమర్థుడైన అభయుండు ఇట్లు ధనించు యంత్రము ఇందెందైన నిర్మించియించనేమో. ఆ కనపడుంది ఇది వివిధమణి వికార కుట్య భాగాంతర్గత ద్వార దేశమా తక్షువల్ల శాఖాంతరో లిఖిత గారత్మత వల్లి సముల్లసితమా. వల్లి సముల్లసిత సల్లలిత పల్లవ సందోహమా మధ్య పల్లవ సంపుట అత్యంత భాసుర పుష్ప ఫల ప్రధానమా. పుష్ప ఫలమ గణంతర సచేవనార్థ క్షమాగత షట్పథ కీరవారమా. త్రిజగన్నుత సభాభవనము పాండవుల యథీరమనందుండుటయ్యా కాల స్వభావము. నిన్న మొన్నటి కనుక నిలబడి పాండవుడు దిగ్విజయముల నుంచి రాజసూయ మహోత్తర నిర్వహణము సార్వభౌమ పదమును అలంకరించుటయ్యా. అభిమాన ధనులకు పూర్వమనులెల్లరూ అరిగాపులై వస్తు వాహనాది నానా విధోపాయములను అర్పించి గౌరవించుటయా. ఏ లోకములో పడి ఉండిన ఆ మయ హతకుడు త్రిలోకాధిక ప్రాజమానము ఈ స్వభావములను కనులార గాంచుచు సుక్షత్రియ సంజాతులకు ఈ సుయోధన సార్వభౌముడు సహించి ఊరకుండుటయ్యా. పాండవ హతకులు ఈ సభాభవనము నిర్మించి ఇచ్చుటయా. ఏ లోకములో పడి ఉండిన మయ హతకుడు త్రిలోకాధిక ప్రాజమానంబకు ఈ సభాభవనము నిర్మించి ఇచ్చుటయా. పాండవులు అన్నిచన దున్నులేక్షుడై విజృంభించుటయ్యా. నా సమక్షమున ఊరుడు పేరు లేని ధర్మజులకు నా సామంతులెల్లను ఉపాయములను అర్పించి పరస్పర శిరకోటీర సంఘర్షణమునడుల్లిన వజ్రమని మయూఖంపుడు భూపతి నూత్త శోభనాపాదించి రక్త గర్భనామము సార్థక పరమ సాష్టాంగదండ ప్రణామముల ఆచరించుట నా కవమానము కాదా? ధర్మజుడు యుక్తాయుక్త విచార విదూరుండై సార్వభౌముని సమక్షమను జ్ఞానమైనను లేక స్వేచ్ఛగా వారి ప్రాంతాలు ఇంకెక్కుంటాయా. పట్టరాని క్రోధము వెలివెరిచి దుర్భరంగా ఇంక మాత్రం నిలవదారా. అదే కనబడు ద్వారమును నిష్క్రమించదుగాక. ఎక్కడి పాపిష్ట స్ఫటిక శిలాద్వారం. సరే, దివ్య మాత్రమే కట్టింది. సరే, ఏరికి కనిపించకుండా నా కిరీటమును మాట వేసదుగాక.
ఇటు వెలుతురు కానవచ్చున్నది. ఈ ద్వారమును నిష్క్రమించదా? జలాశయం కారణమైతే ఏమిటి పరామర్శం? మరల పరిహాసము, అవరోధ జన పరిహాసము. పాండవ పట్టమహిషి పాంచాలి నా పరిభవపాటు చూచి పరిహసించుతున్నది కాబోలు. పాంచాలి పంచభర్తృక పరిహసించు తొట్టివి కదూ, పరిహసింపుము. ఇప్పటికిది పరిహాసము మాత్రమే. కాలాంతరమున ప్రళయ భైరవ వికటాట్టహాస విస్ఫోరిత పుగుటి ప్రభూత తీవ్ర వైశ్వానర జ్వాల, తీవ్ర వైశ్వానర జ్వాల, తీవ్ర బంధకీకృత పరిహాస అవమానమున ప్రాణ పరిత్యాగమనరించుటయా, లేక నా పరిభవమునకు తల ఎత్తి జీవించు. సప్తసాగర వేలావలయుత వసుంధరావలమునకల్లా ఏక ఛత్రాధిపత్యము వహించి అప్రతీమ ప్రతాపమున చండశాసనుండన ఎలరారు నా ఎట్టి రాజన్య చూడమని ఎవ్వడిట్టి హేయమగు దుర్మరణమునకు అంగీకరించును. పోనిం పోనిం ఈ అవమానమును భరింపజాలక దుర్మరణమునకే సాహసింతమన్న ప్రయోజనం ఏమి? ఏమి అభిమానధనులకు సుయోధన సార్వభౌమునకా ఈ అవమానం? ఆ దుర్జాతి శుద్ధాంతమున లజ్జావిహీనత పరిహసించినను పరిహసించుగాక. నా అంతటి వానికి అవమానము తటస్థించునా? మహాగజేంద్రము మార్గమున చనుచుండ కుక్కలేని మొరుగుట లేదు. అని నేనెన్ని విధలమున అంతరాత్మను సరిపెట్టుకున్నాను. ఈ వార్త లోకమున ఎట్లయిన లోకమున వెల్లడి కాకమానదు. అపయశంబున జీవించి ఉండుట కంటే సర్వవిధముల మరణము పరిహితం. ప్రాణపరిత్యాగానంతరమైనను ఈ సటి తప్పున మానిని పరిహాస పాత్రులకు మానవమతి చరిత్రమని లోపడి నుండి నా జీవితము ఈ లోకమున నాటక రూపమున ప్రదర్శింపబడదా?
సర్వవిధముల మరణంబు శ్రేయోదాయకం. ప్రాణపరిత్యాగానంతరమైనను ఈ సడి తప్పున ఈ నా అవమానమునకు అన్నిటికీ కారణం ఆమయ సభే కదా. నా క్రోధములకు మునికి పట్టైనది ఆమయ సభే కదా. తుదకు నా జీవితం ఇంత విషమ పరిస్థితిని ఆక్రమింపజేసినది కూడా ఆమయ సభే కదా. ధర్మజరాజసూయము సుయోధన సార్వభౌముని అభిమాన పుష్పోపవన నిర్మూలములకు విషవాయు సదృశ్యమైనది. దురాత్మలు, యుక్తాయుక్త పరిజ్ఞాన విహీనులు, రాజనీతి బాహ్యులు, పరవంచనాశక్తులకు ఆ పాండవులు పిలిపించినంతనే నేనేలా యాజసూయాత్పరంబున కనుగవలే. పోయి తింపో నాకేలా మా పాడు మయసభా సందర్శనిచ్చ అంకురించవలే. అంకురించను పో. నేనేలా అందందు తిరిగాడి అవాచ్యములకు అవమానమునకు లోను కావలే. లోనైతి పో. ఆ సమయమున పాపిష్టి పాంచాలి నిష్కారణముగా నన్నేల పరిహసించవలే. ఎట్టి స్థితిగతులను బట్టి చూడ బందకి చేత నన్ను వంచింపజేయకుటకై పాండవుల హతకులు రాజసూయ వ్యాజనంబున నన్ను ఇంద్రప్రస్థమునకు పిలిపించినట్టు నిక్కముగా దురాత్ములు దురుద్యోగ సంగతాత్ములే కానిచో కేవల సభాలోక తత్పరుడనకు నన్నేల పరిహసించవాలి. నవఖండ భూమండలాధిప మకుటి తటఘటిత మణిఘృణ నిరంతర నీరాజిత నిజపాదం పంకేరు హుండనై సింధురాజ్యతుష్టయ పరివేశితావ సుందరాధార ధూర్మహుడనై పరరాజమత సంవహరణ భీకర భుజాబల సమగ్రుణనై అభిమాన ధనుండనై దుర్నిరీక్షణనై 14 భువనములు ఒక్క పెట్టున నింపనవచ్చు. ప్రచండ ప్రతాప ప్రభావి భాసుతలకు 100 సోదరుల్లో అగ్రజుండనై చండతర పరాక్రమోజ్వలమై దిగంత విశ్రాంత సత్యశోషమై అభిమాన వల్లరి బంధీకృతమై నిష్కలంకమై జగమ్మున పేరెన్నికన్న సుక్షత్రియ వంశమున జరించి అనేక చౌహని చెము సమూహమున కదినాతుండనకు నాకే అసాధ్యము. ఇప్పుడే పోయి ఆ దురాత్ముల చంచి చల్లాలేదా, ఆ పురము భస్మీపటము గావించదా, ఆ పాపిష్టి పాంచాలిని ఎంచరాని మహాపదలముంచదా. ఓరి రాజ కులపాంఛనులారా, మిమ్ములనింక ఇంద్రప్రస్థమున నిలవనిచ్చిన నే సుయోధనుండనే. మీ కట్టు పుట్టములను మూడలాగించి మిమ్ముల నట్టడముల గుట్టల పాలు గావించి చెట్టుల కొన్బట్టింపకుండా రాజునేరా. మీ సర్వ సంపదలు హరించి దుర్మదం బడంపకున్నా ఈ భూమండలమున దుర్యోధన చక్రవర్తిని పిలిపించుకుందనే పాండవాంకుర మారణ హోమమునకై హృదయ కుండమున క్రోధాగ్ని ప్రజ్వరిల్లుచు.
నలుదశలను ఆక్రమించుతున్నది. మంత్రపాఠకులు లేరే. ఈ అవమాన సంజంతిత సంతాపం అని వారిపై మితి మీరి నన్ను నిలిచిన చోట నిలవనిచ్చుటలేదు. ఏమి చేయదును, ఏమి చేయదును? కట్టా దేహమాపాదమస్తకము మంచలగిస్తున్నాయి. ఈ పరితాపమునకు నాకంత బెక్కడిది. అవురా, దరిద్రుని ఆత్మసంతృప్తికైనను మితముండును కాని ఈయన పరితాపమునకు మేరయ్యలేదు. కర్తవ్యత విచారణము లేదు, పుణ్యపాప విచక్షణ లేదు, కారణములు లేవు, బంధుత్వములు లేవు, భయము లేదు, భక్తి లేదు. పాండవేయ ప్రకల్పిత నిష్ఠుర పరిధిభవతి దోషోల్గట్టిత వంశం కౌరవ వంశవర్ధన మన కంఠీరవంబు యథేక్షా విహార వ్యవహారము అప్రమత్త వృత్తి తీరాటంకంగా విజృంభించి తీరవలసినది. పాండవ దుర్మత విభంజన విధానము ప్రథమ కర్తవ్యము. పాండవ పట్టమహిషి దారుణ పరాభావము ద్వితీయ కర్తవ్యము. పాండు భూపాల కులోన్మూలనము ఆనంతరాచరణీయము. ధన్యవాదములు మంచు సాల్వాచారి గారు. కస్తూరి తిలకం లాలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాద్రే నవమౌక్తికం కరతలే వేణు కరే కంకణం సర్వాంగే ఘరి జల్దనల్జ కలశం ఖండేత ముక్తావలి గోపత్రి పదివ్యాద్రిగా విజయద బాబాల చూడమని విజయద గోపాల చూడమని. పన్నెండేళ్ళు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము గడిపి శ్రీకృష్ణ పరమాత్ముని దర్శనాభాగ్యమునకై యుధిష్ఠిర రాజాజ్ఞబద్ధుడనై ద్వారకకు పోవుచుంటుని. ద్రుపదుని బంపునల్జన పురోజితుడు ధృతరాష్ట్ర సూది బల్కపడి వినండు సంధి చెడగ గమగిల్చెడుగాని తపదు యుద్ధము బాలపంబని సర్వముల్లుపుగావు గలడు యజోదపతి హారిపు జనకాలు తోడు తవరిల్చద సర్వము నిర్వజిల్చద
హా 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 హా. ఆహా ఆహా, ఏమి భాగ్యము! ఎంత త్వరితముగా ద్వారకకు చేరి తిని, అదిగో ద్వారక ఆలమందలవిగో అందందు గోరాడు అల్లది ఏ కోట అదే యగత్త హవెరచల్ వరనే యాదవు. ఆహా, యదజుండు భజందు మేడ హరిగా దంతావలక్షుదయం వైవరమల్ధురాంతర తురంగో చండమై పర్వడిల్ హదిగో ద్వారకా. నా సహాయము కోరుటకు దుర్యోధనుడు బయలుదేరాడు. అర్జునుడు ఇంకనూ రాకున్నాడే. రాడా ఏ అర్జునుడు, రాడా ఏ అర్జునుడు, కురురాడవతం సంబు వచ్చే అనికి తోడుగా ననుకోరగా మోమోడంగా వలసి వచ్చే ఒకంత ఇటను. కొంతసేపు పగటి నిద్ర ఉంచెద. ఓ ఆలమందలతో అలసిన నిద్రయా, లేక మమ్ము వంచుటకై పన్నిన పగటి నిద్రయా? ఏది ఏమైనను కార్యార్థి అయి వచ్చిన వారము వేచియుండక తప్పదు కదా. అవక్ర పరాక్రమమున సకల ధరాతిక్రమను శాసించు మహాసాహసుండనకు నేను, నిఖిల రాజన్యమస్తకన్యస్తకమనిక్కున్న నిరంతర నీరాజిత నిజపాత పంకేరుహుండనకు నేను, మంత్రి సామంత హిత పురోహిత కవి గాయక నట భట వందిమాగద హర్షగుండనగు నేను ఈ పశుల కాపరి పాదముల చెంతయ్య కాదు, ఆ ప్రక్క అమర్చబడిన నవఖచిత సింహాసనమే మాకు సముచితము.
ఆహా, ఏమి విచిత్రము! మన కన్న మూల్యం దుర్యోధనుడి దగ్గరు తెల్చే కృష్ణు తనవానిగా గ్రన్నన చేసుకొని చనల్ తలంభబోలు తన మనమందు తలంభబోలు మందుండు హగడా వాసుదేవుడు పాండవ పక్షపాతి కాదు, ధర్మపక్షపాతి అని ఈతడు సొంతైన రుంగడు కాబోలు. అరవిందాక్షుడు శేషజాయి అరవిందాక్షుడు శేషజాయి జగదేకారాటుడు హంబోదిజావరుడు హార్తావరుడంగజాంగజుడు శ్రీవత్సగుడేమో నిరంతర నిద్రుడు నిద్రజల్దని పవల్ తచ్చితబుల్ బ్రఖ్యనత్ కురునాదుల్నదే కూరుతుల్నె తలుగుల్గులు కంగ పీఠమునల్ హా 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 వాసుదేవ మహానుభావ,
జలజాతాసన ముఖ్య దైవతం జలజాతాసన ముఖ్య దైవత శిర సంలగ్న కోటీర పంతులకు యవ్వాని పదాబ్జ పీటి కడు నిక్కుల్బూటు తత్సన్నిధి స్థలి కూర్చుండి భవంబు పావనముగా దైవారగా విల్చి నాదొలి జన్మంబున గూడు భావముల హాండోలింపగా చేసద శ్రీకృష్ణ వాసుదేవ శ్రీకృష్ణ వాసుదేవ ఏనిటకే గుదెంచు పని ఏర్పడా ఏనిటకే గుదెంచు పని ఏర్పడ సర్వము గుర్తెరింగిరాగా ఇతడో కృష్ణునకు కవ్వడికి ఏక శరీరమంద్రు ఈ దానవ వైరి వీని ఎడతానవమానము చూపుటెట్లు నాపై నెనరూనుటెట్లు కడు బంధుకుడు ఈతనికి ఆతడు ఎమ్మెయిల్ బంధుత్వం మనకేమి కొద్ది గొప్ప మాకును అది లేకపోలేదు లేకపోవు కాక ముందుగా నేను తన్ను దర్శింపవచ్చి తిని దాన్ని బట్టి ఈతడు నన్ను అవమానించినచో లోకులు పక్షపాతి 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 అని తన్ను గరిహింతురని సత్యమందకపోడు కానిము సకలమును ఇప్పుడే తేలగలదు. ఎల్లరూ సుఖులే కదా యశోభాక్కులు నీదు అన్నలును భవ్య మనస్కులు నీదు తమ్ములను చక్కగా ఉన్నవారే భుజశాలి వృకోదరుడు భుజశాలి వృకోదరుడు అగ్రజాగ్రకును దక్కగా నిలిచి శాంతుగతి తాను చరింతునే తెలుపుమో అర్జునా.
అర్జున రాక రాక వచ్చితివి, ఇక లోనికి అరుగుదము. ఓ సుయోధన సార్వభౌముల బావా, ఎప్పుడు వచ్చింది సుఖులే భ్రాతలు సుతులు, నీవాలభ్యము పట్టు కర్ణుడును మన్నీలను సుఖోపేతులే. భీష్ముడును నీ మేల్గోరు ద్రోణాది భూదేవులు క్షేమముమై సంగుదురే. హెచ్చించు బావలారా, ఆశీనులు కండు బావా, నీ వచ్చిన పని తెలిపి ముదావుడవు కమ్మునాకు అఖిలావని పాలావని మౌలిమణి సంభావిత చరణుడవు. నీవు వచ్చుట అసదే ఈతడర్జునుని సంభావించురు ఇది ఒక విధముగను, నన్ను గౌరవించు వైఖరి మరి ఒక తెరంగులను కనపట్టుచున్నది. కాని లోకాచారముగాన నేను వచ్చిన పని తెలుపవలేను కదా. వాసుదేవా బావా, నేను వచ్చి చాలా సేపైనది. కౌరవ పాండవుల్ తనకు కాలము చేరువయై ఎక్కుటకు బంధు సముద్రుడవీవుగాన నీ చేరిక మాకు ఇరువురకు సేమగూచెడిదౌగా సాయముల్గోరగయేగుదల్చితివి గోపకులైక శిరో విభూషణ కురుకంఠీరవా, నీవు చెప్పినది మిగిలి యుక్తియుక్తముగానే ఉన్నది. సర్వవిధములా మీ ఇరువురకు నే సాయము చేయదగువాడనే. ఇక వెనుక ముందుల గురించి విచారించుకుందామా? ముందుగా నేనే వచ్చి తిని. అవును, నిక్కముగా ముందుగా నేనే వచ్చి తిని బావా. అవునవును బావా, ముందుగా వచ్చితీవు, ముందుగా వచ్చితీవు, మును ముందుగా అర్జును నేను దోచితిన బంధువులన్న అంశమది పాయక నిల్చే సహాయమిరువురును చందుట పాడి
మీకు నైచే శత సైన్య విభాగము అందు మీకును తగుదానిగై కొనుడు కోరుట బావా కోరుట 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 బాలుని గొప్పు మున్నుగన ఇతడేదో కుయుక్తి పన్ను నేను కొంత సాయము తీరింది కాదు. నాకంతే చాలును. నాకు గదా గురుండు, నాకు గదా గురుండు, భువనస్తవనీయ పరాక్రముండు, సుశ్లోకుడమాయకుడు, రిపులోక భయకరుడస్పదస్త సంధాకుశలుడు, గుణధాముడు, శ్రీ బలరామదేవుడు, ఈ పోకలవాడు కాడు, వృధపుచ్చడు, మెచ్చడతండు పార్థుల. వాసుదేవా, బావా నీ ఇచ్చ వచ్చినట్టే కానీ ధనంజయ నీ అభిప్రాయం ఏమయ్యా? సకల ధర్మ స్వరూపుడవగు చెప్పవలసినది ఏమున్నది బావా, నీ యావశక్తిని పాటుపడి అర్జునుడికిందు భాగము కల్పించుటయే కాక కోరుకొనుటలో కూడా ముందు అతనికే అవకాశం ఇచ్చియో ధనంజయ నీ అభిప్రాయమేమని అడుగుతున్నావు? ఇంతకంటే ఎవరి అభిప్రాయమైనను ఎట్లుండెడిది? బావా అట్లు కాదు, మరి ఎట్లు? నీవు స్వతంత్రుడవు. ముమ్మాటికి నేను స్వతంత్రుడనే కాదన్న మీ సమన్న మగవాడు ఈ భూలోకములెందైనను కలడా? అవును బావా, నీవు స్వతంత్రుడవు. ఈతడు సేవకుడు అగ్రజుని చెప్పు చేతలకులోనై వర్తించడి. అందులకై వేరుగా అడుగవలసే. అదట్లుండను బావా. ఇప్పుడు ఇతను అడుగుకయే మనకు తోచినట్లు భాగములు ఏర్పరచుకొనినా అయ్యేది ధర్మజునికి నచ్చని ఎడలా వాసుదేవుడు బంధువుడయ్యను మమ్మును వంచే అని అనవచ్చును కదా. యథార్థమే కదా బావా. అట్టి ఎడ ముమ్మాటికి మీ తమ్మునికి చెప్పియే చేసిమని ఇంచుక ప్రత్యుత్తరం ఇచ్చుటకు అవకాశం ఉంచుకున్నట్టుగా ఇట్లు చేయవలసి వచ్చినది బావా. అన్ని ఎడలను నాకు దీటైన వారు గోపకులు 10,000 కుంఠ బలులు గలరు. నారాయణాఖ్య చన్నలరు వారలు వారలొక వైపు నేనొక్క వైపు మరియు యుద్ధము నరింత్రు వారలు అబద్ధం బిందులకు. మరి నీవు? నేను పరమాప్తుడనై యుద్ధము త్రోవబ్రోవక
బుద్ధికి తోచిన సహాయమును వనరింతును. అవురా, కృష్ణుడు ఎంత మోసము చేయుచున్నాడు. సేనంతయు అర్జునకి ఎదలంచి ఈ పన్నిక పన్నినాడు. ఎంత వెర్రివాడైనను ఈ పట్టుల తన్ను కోరుకొనునా. ఆయుధము పట్టడట, ఆయుధము పట్టడట, అనిసేయండట. కంచి గరుడ సేవ ఇతనిచే ఏయు ప్రకృతి యుద్ధార్తికి నెయ్యడనగు. ఇటివానిని ఎవండుగొను. ఆయనను పరమాత్ములకు శ్రీకృష్ణుని విడచి అర్జునుడి తరముల అపేక్షించిన అట్లపేక్షించని ఎడల కృష్ణుని కపటోపాయమెల్లా సర్వవిధముల మాకే అపహరించు. బాబా కోరుకొనవచ్చును కదా. అర్జున, కోరుకొనవచ్చును, కానీ నేను చెప్పిన మాటలు తొట్టతొద వరకు నీ వింటివి కాదు. ఇదిగో మరల చెప్పుచున్నాను. ఆయుధమును ధరింపను. ఇది యథార్థమేనా? యథార్థము బావా. నిక్కువముగా, నిక్కువముగా, నిజముగా, నిజముగా, యథార్థముగా, యథార్థముగా బావా. ఆయుధమును ధరింపను అని అగ్గముగా ఒక పట్ల ఊరకే సాయము చేయువాడను. పెనుచలను పెమ్మట సిగ్గులాడిన దోయిలి ఒగ్గుదును. నిజము తొలుత వచించితి కోరుకోము నీకేయది ఇష్టమో. ఓ కడమ ఈతని పాలగును పాండునందన. బాబా ఇదిగో కోరుకొనుచున్నాడు. నందకుమారా, నందకుమారా, యుద్ధమున నారదమందు వచింపుమయ్యా. మచ్చందిరమాను మండల విదంబున నీదఘు కల్మిజే నా చందనమప్పుగాగ రిపుతొల్దది తేజముదప్పుగాగ నీవెల్దు ఆయుధంబుదరి చేగమే గొప్పదువుగాన. చేజమా రథమునల్జల్లి చిత్రంపు ప్రతిభనుండవు. సర్వ విధముల కృష్ణుని కపటోపాయమెల్లా మాకే ఉపకరించినది. రథమునందెన్ని చిత్రంపు ప్రతిభలుండవు. అందు శివుడును విష్ణువు అజుడు ఎల్ల దేవతలుండవచ్చు. ఆ టీవి కృష్ణుడు
వీరుడర్జున చందన విభూషయగునుగాక. బావా బావా, పరిశేష న్యాయమున తక్కిన దానినే ఏనుగైకొంటిని. ఇక నేనరుగుదునా? మంచిది బావా, పోయి రమ్ము. ఎవరక్కడ? ఇక నేను పోయి వచ్చిన. మంచిది బావా. ఆ, ఆ, అర్జున, ఎంత పని చేస్తున్నాయ్యా? ఆలము చేయనేనని యథార్థము పల్కితి జొమ్మే, ఇట్టి గోపాలుని నన్ను కోరి, ఒట్టి గోపాలుని నన్ను కోరితివి. బనన పండితులు అగ్ని తేజులు తాళ ధనుర్ధరుల్ బహుశత ప్రమిదుల్ యదుసింహులందరిన పాలుగా గైకొన కురులు బాలుడు బాలుడవైతివి అక్కట. బాబా, నీ యుద్ధమేరికి కావాలనయ్యా. నీవు నా అండ నుండుట ఏ 10,000 ఉన్నది పుష్టి మానవులకు యదుభూషణ. పాల జాతికి తిన్నది పుష్టి, నీవు అరుగు తెల్చి రథంబునను నదాలు. సునము చేత తండ్రి పుల సుబరులద్భుతమంద సర్వలోకోన్నత సర్వలోకోన్నత నాకు పేరొసగుము ఉరక చూచుతుండుము అచ్యుత. అర్జున, నీకు నా యందల గడ భక్తికి కడు సంతసించుతుని, కానీ ఊరక చూచుచుండు మనుట ఒప్పితి. భవద్రజస్థునను పరగజూచి
నీరిపులు పక్కున నవ్వి అనాదరింతురో ఆశూరకులంబు మెచ్చ రిపుసోదనమును నీకునే సారథినై ఇకను విజయ సారథి అను నామమును చరించద పార్థ. ధన్యోస్మి దేవా, ధన్యోస్మి, ధన్యోస్మి. సారథి అంట వేదముల సారము చౌరి దేవాలీలా మానుష విగ్రహ చిరకాలము నుండి ఏది మనమున అభిలషించితును ఇదే నీవు నాకు ప్రసాదించితివి. ధన్యుడనైతిని దేవా, ధన్యాత్ముడనైతిని. సారథి అంట వేదముల సారము చౌరి తదంగ్రి భక్తి చెన్నాడడు క్రీడిత రతి గుడౌనట చిందము విల్లు తేరును వారు అమల్ మొదలు దివిజ వర్గమ తంగిన వల్ట హస్త్ర శస్త్ర సీమాదులట సంగరమల్దెబడ గదాల బావా, ఇక యథార్థము వచ్చించదు ఆలకింపు. బలరాముండు బలాభిరాముడు అతని ప్రార్థింపగా వచ్చుబో కలనల్ని వలనుండు టొప్పడతడు నర కంఠీరవుండు ఎలయోధుల జకాడు మృగావలి బలిల్ యజోధుగ్ధాభి ఇంకొక ప్రాలు వెలజించు తన పేరం నాకు జగతిల్ పేరెట్టు పెంపాడెదిల్ బావా, ఇక ఉపప్లాయమున కరుగుదమా? నాటకాన్ని చాలా రోజులు అనుకున్నాడు, అనుకోకుండా ఈరోజు ఫిక్స్ అయింది. తటస్థంగా వచ్చి ఆడాము. ఏమన్నా గొంతు సౌలభ్యం లేక ఏమన్నా తప్పులున్నా మన్నించి ఆశీర్వదిస్తారని కోరుచున్నాము. ఎందుకంటే ఈ నాటకం అనేది అంత ఆశామాష కాదు. మరి చాలా ఏళ్ళు చాలా టైం వెచ్చించి ధనం వెచ్చించి నేర్చుకొని
పాడడం అంటే అంత ఈజీ అయిన విషయం కాదు. ఇది ఎంబీబీఎస్ డాక్టర్ కన్నా గొప్పది. ఈ కళలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఉంటాయి. ఈ కళలు పోషించడం వల్ల మన ఆరోగ్యం, ముఖ్యంగా ప్రాణాయామం జరిగి మనం ఆరోగ్యాన్ని కొనుక్కున్నట్టు అవుతుంది. అంటే ఎన్ని ఖర్చు పెడతామో బయట ఈ పొల్యూషన్లో, కానీ మరి ఈ పద్యం భాగంలో చెమటలు వారి ప్రాణాయామం జరిగి ఆరోగ్యానికి చాలా మంచి చేకూరుస్తుందని నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్న ఈ అవకాశం ఇచ్చిన రామాచారి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, నా పేరు మణిపాల్ రెడ్డి. ఇదే స్టేజ్ మీద చాలాసార్లు రామాయణ యుద్ధం, మరి గయోపాఖ్యానం, చాలా నాటకాలు ఆడాను. ఈ మల్కాజ్గిరి రాష్ట్రానికి నాటక సమాజాల అధ్యక్షుని. సార్ పిలిస్తే ఎంబడే సరే సార్ ఒప్పుకోండి, ఎంత కష్టం నష్టమైనా ఎంత దూరమైనా వస్తామని. ఈరోజు సర్ది వల్ల కొంచెం గొంతు సౌలభ్యం లేదు, గమనించగలరని. ధన్యవాదాలు మణిపాల్ రెడ్డి గారు. ఇంతవరకు శ్రీకృష్ణ రాయబారం నాటకం నుండి బ్రహ్మశ్రీ గౌరవనీయులైనటువంటి ఏ పద్మాచారి గారు, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు, నేషనల్ విశ్వకర్మ ఎంప్లాయీస్ ప్రొఫెషనల్ ఫార్మర్ ప్రెసిడెంట్ తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్, ఆయన గారిని వేదిక మీదకి సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాము మీ అందరి చప్పట్ల మధ్య. అదేవిధంగా ముఖ్య అతిథులుగా బ్రహ్మశ్రీ మారోజు కాంతయ్య గారు, సెంట్రల్ అడ్మినిస్ట్రేషనల్ ట్రిబ్యునల్ రిటైర్డ్ జడ్జి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అన్నగారు రావాలి. అదేవిధంగా బ్రహ్మశ్రీ వేములవాడ మదనమోహన్ ఆచార్య గారు, తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా అన్నగారు కుందారం గణేశారి గారిని, మనమయ సంఘం అధ్యక్షులు, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా అందరి చప్పట్ల మధ్య స్వాగతం పలుకుతా ఉన్నాం. వేరే పేరు ఇంకో పేపర్ ఇంకో పేజ్ ఉందిగా ఇంకో పేజ్ ఉందిగా. చదవాలి కదా, మిగిలిన పిలవాలిగా. ఎవరెవరు వచ్చారో తెలియాలిగా. ముందు ఆమె తెలుసు. ఎవరెవరు వచ్చారో తెలుసా మీకు? ఎవరెవరు వచ్చారో తెలుసా? అది అందులో అయిపోయింది. శాంతికుమార్ గారు, డాక్టర్ శాంతికుమార్ గారు ఎక్కడుంది ఇందులో? అదేవిధంగా విశ్వకళ విరాట్ బ్రహ్మశ్రీ డాక్టర్ శాంతికృష్ణ ఆచార్య గారు, గిన్నీస్ వరల్డ్ రికార్డు గ్రహీత, ఆయన గారిని వేదిక మీదకి సాగరంగా స్వాగతం పలుకుతా ఉన్నాం.
ప్రదర్శన చేయడం జరిగింది. మళ్ళీ మనము మహాభారతంలోకి ఎంటర్ అయినట్టు ఒక అనుభూతి మనందరూ కలిగించారు. ఎందుకంటే రామాచారి గారు ఇటువంటి యొక్క ప్రోగ్రామ్స్ పెట్టేసి ఈ కళలను అనేది అంతరించిపోకుండా మన సమాజానికి అందించడం అనేది గొప్ప వరము. గొప్ప సమాజంలో పుట్టిన ఆణిముత్యాలలో కూడా గొప్ప వ్యక్తి. అదేవిధంగా సాల్వాచారి గారు బ్రహ్మాండమైన, ఎందుకంటే 76 ఏజ్ ఉన్నా కానీ ఒక 26 అబ్బాయి లేక బ్రహ్మాండమైన నాట్య ప్రదర్శన చేసి మనందరినీ ఓలాడించాడు. అదేవిధంగా మైపాల్ రెడ్డి గారు గొప్ప కళాకారులు. అటువంటి వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ మనం చూస్తే మానసికమైన ఉల్లాసం కలిగించి ఆరోగ్యం కలగడానికి అవకాశం ఏర్పడుతుంది. వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయాలి. కళలు అనేది అంతరించిపోకుండా చూడవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. అదేవిధంగా దీనికి మన బ్రహ్మం గారి యొక్క కురోమో రిలీజింగ్ చాలా బ్రహ్మాండంగా అయింది. అది యూట్యూబ్లో మనం అందరం చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మనం ఎంకరేజ్మెంట్ చేసినట్టయితే రామాచారి గారిని అని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా ఈ సమావేశానికి వచ్చిన వాళ్ళు అతిరథ మహారథులు, ఎవరు చిన్నవాళ్ళు కారు. ఎందుకంటే ఇటువంటి యొక్క గొప్ప అవకాశాన్ని మనము దార విడవద్దని చెప్పేసి అవకాశాన్ని కలిగించడానికి రామాచారి గారు చెప్తూ, అదేవిధంగా ముఖ్యంగా మన అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ అంటే ఈక్వల్ టు హైకోర్టు చీఫ్ జస్టిస్ అంత క్యాడర్ ఉన్న మన కాంతాచారి గారు అన్న దీనికి ఈ సభకు రావడం ముఖ్య అతిథిగా, అదేవిధంగా మన విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సంఘము అధ్యక్షుడు వేములవాడ మదన్మోహన్ గారు, కుందారం గణేష్ గారు, అదేవిధంగా ప్రపంచం లోపల మంచి ప్రసిద్ధి చెందిన ప్రపంచం లోపల శాంతి వర్ధిల్లాలని చెప్పి 128 ఒక ప్రోగ్రాం చేసి శాంతి చర్చలు, శాంతి హోమాలు చేసిన గొప్ప వ్యక్తి శాంతికృష్ణ గారు. అదేవిధంగా ఏసీపీ మన ఉమాచారి గారు, ముఖ్యంగా పెద్దోజు నాగేశ్వరరావు గారు, వీరబ్రహ్మచారి గారు, కమ్మరి మిత్రులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈనాటి సభాధ్యక్షులు ఏ పద్మాచారి గారు, మరి నిర్వాహకులు ములుగు రామాచారి గారు, సాల్వాచారి గారు, జయపాల్ రెడ్డి గారు, మరియు స్రవంతి గారు, మరి అందరూ కూడా చక్కగా మరి వారి వారి బాధ్యతలు నిర్వర్తించారు. వారందరికి కూడా మరి వేదికపై ఉన్నటువంటి పెద్దలందరూ, ఇప్పుడు అన్నగారు అందరి పేర్లు చెప్పారు కాబట్టేసి మళ్ళీ ఆ పేర్లన్నీ చెప్పుకుంటూ ఉంటే సమయం లేదు కాబట్టి 10 గంటల వరకే కాబట్టి ఈమె అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఇంత చక్కటి కార్యక్రమం శ్రీకృష్ణ రాయబారం, మరి సన్నివేశాలు ముగ్గురు కూడా ఎంత చక్కగా నిజంగా కూడా కంటి రెప్పగొట్టాలంటే కూడా మళ్ళీ ఎక్కడ మిస్ అవుతుందో సందర్భం అన్నట్టు చూపించారు. మరి ఇటువంటి మంచి కళాకారులను మనం అందరం కూడా రక్షించుకోవాలి, వాళ్ళను ప్రోత్సహించుకోవాలి. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసుకుంటూ పోవాలి. మరి ఇటువంటి మరి కళలు అంటే ఆ శ్రీకృష్ణుని యొక్క సన్నివేశము, మరి దుర్యోధనుని యొక్క సన్నివేశం మరి ఇక్కడ ప్రతి ఒక్కరిది మరి ఎంత చక్కగా వాళ్ళు వివరించారంటే అర్జునుడు తన పాత్ర నిర్వర్తించారు. ఇక్కడ వీళ్ళ యొక్క కళ నిజంగానే అప్పుడు మన కురుక్షేత్రంలో జరిగే కురుక్షేత్రానికి ముందు జరిగేటువంటి సందర్భం అక్కడ కనబడ్డది. నిజంగా కూడా మనం ఇక్కడ వీక్షించి జన్మలో ఏదైనా ఒక పుస్తకం, మన జీవితం అనేది ఒక పుస్తకము, ఈ పుస్తకం అనేది ఒక పేజ్ మనం తింపాము, ఆ పేజీలో ఇటువంటి చూసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ పుస్తకాన్ని మనం మొత్తం చివరి వరకు చదివినట్టు ఈరోజు. ఎందుకంటే ఈ సన్నివేశాలు చూసుకోవడము కొందరికే భాగ్యం కలుగుతుంది, ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఈ భాగ్యం కలిగింది. నిజంగా మనం అందరం కూడా ఇక్కడ వీక్షించిన వాళ్ళందరం కూడా అదృష్టంగా భావించుకుందాం. మరి ఇటువంటి కార్యక్రమాలు చేసే వాళ్ళను మరి ప్రోత్సహించుకున్నప్పుడే మన కళలో అంటే ఏంటి, మన చరిత్ర ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి రామాచారి గారు, మరి సాల్వాచారి గారు, మరి మైపాల్ రెడ్డి గారు, మిగతా వారందరికీ మరి వాళ్లకు రకరకాలుగా సహాయపడ్డ వాళ్ళందరూ కూడా
ఇందులో పాత్రులే. మరి మమ్మల్ని ఇన్వైట్ చేసి మేమందరం కూడా మేము వచ్చాం కాబట్టి ఈ యొక్క వేదికకు వెలుతురు వచ్చింది అనుకోవాలి. ఎన్ని లైట్లు ఉన్నాయో, ఒక లైట్ లేకపోతే ఎక్కడో మనకు లోపం కనబడుతుంది, అక్కడ చీకటి ఏర్పడుతుంది. మమ్మల్ని అందరినీ ఆత్మీయ బంధువులను పిలుచుకున్నారు కాబట్టేసేసి నిజంగా మొత్తం ఫుల్ లైటింగ్స్గా కనబడుతున్నవి. మరి ఇటువంటి కార్యక్రమాలు, మరి ప్రోమో వీరబ్రహ్మేంద్ర స్వామి మరి చరిత్ర అనేది చూస్తుంటే నిజంగా అది సినిమాలా కనిపిస్తుంది. ఒక షార్ట్ ఫిలిమా మరి సినిమానే తీస్తుండ్రా తెలియదు. రామాచారి గారు ప్రోమో రిలీజ్ చేస్తున్నామంటే ఆ 2-3 నిమిషాలు చూసిన దానికి మేమైతే చాలా సంతోషం అనిపించింది. ఇది అతి త్వరలోనే మీరు రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం. మీకు సహాయ సహకారాలు అందించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని మీరు అనుకోవాలి. ఎందుకంటే ఒక్కరు ఇద్దరు అనేది కాదు, ఈ యొక్క సమాజం అనేది చాలా గొప్పది. మరి ఆ సమాజంలో మీరందరికి కొందరికి తెలిసి ఉండొచ్చు, కొందరు తెలియని వాళ్ళు ఉంటారు. ఒకరితో నా దగ్గరకు వచ్చారు, కొన్ని విషయాలు చేస్తారు. పద్మాచారణ దగ్గరికి వస్తే కొన్ని విషయాలు తెలుస్తాయి, గణేశారణ గారి దగ్గరికి వస్తే కొన్ని విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు మేము సమాజంలో ఉన్నాం కాబట్టి మీరు కూడా సమాజంలో ఉన్న వాళ్ళందరినీ గుర్తించుకొని అందరినీ పిలిపించి మంచి మంచి కార్యక్రమాలు చేయండి. మేము మీ వెంటుంటాం ఎల్లవెల్లా. మరి ఇంత మంచి కార్యక్రమం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, విచ్చేసిన వారందరికీ కూడా, వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా ఒకసారి నేతృత్వంలో మేము అనుకుంటాం. ఒక్కొక్కసారి రాళ్లలో రత్నం లాంటి వ్యక్తులు ఉంటారంటే తెలియదు. అది ఇట్లా చూస్తేనే తెలుస్తుంది. రామాచారి గారు మామూలు వ్యక్తి అనుకున్నాం, కానీ చూస్తుంటే ఆ కృష్ణుడి పాత్ర నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఆ కృష్ణుడి పాత్ర చూస్తే మేము ఎన్టీ రామారావు చూసేట్టు అనిపిస్తుంది. ఒక మంచి వ్యక్తి, మంచి భావన గల వ్యక్తి, ఆ కృష్ణుడి పాత్రకే ఒక ప్రాణం పోసిన వ్యక్తి. అదేవిధంగా సాల్వాచారి గారు దుర్యోధన పాత్రలో మంచి రాణించాడు. అదేవిధంగా రెడ్డి గారు, అతను కూడా ఒక అర్జునుడి పాత్ర చాలా కళ్ళకు కట్టొచ్చినట్టు తీశారు. మరి ఇలాంటి వ్యక్తులు మరి మనం చూడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి అలాంటి వ్యక్తులను ప్రోత్సహించవలసిన అవసరం కూడా ఉన్నది. మరి అన్న పద్మాచారి గారు ఎక్కువ మాట్లాడొద్దు అంటుడు కాబట్టి తగ్గించుకొని, ఎందుకంటే ఈ రామాచారి గారు మాకు చాలా రోజుల నుంచి పరిచయం అయినా కానీ ఈయన నటన కొద్ది గొప్ప చూశాను ఒకసారి, నేను లాల్కోట వెంకటేశ్వర. అది ఇంతగానము చూడలే. అయితే ఎన్ని పనులు చూడాలని మేము వచ్చాము. కానీ మంచి వ్యక్తి, మంచి ఒక భావన గల వ్యక్తి. ఏమంటారు చూడు, యథా రాజా తదా ప్రజ అన్నట్టు మనిషికి మంచి వాళ్ళకే మంచి పాత్రలు పోషించాలనే ఆలోచన కూడా వస్తుంది. మరి అలాంటి కోవకు చెందిన రామాచారి గారు, మరి మీ కళాకారులు కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. మీకు ఏమైనా అవసరం ఉంటే కూడా ప్రభుత్వ పరంగా జూపల్లి కృష్ణారావు దానికి మీ శాఖకు మంత్రిగా ఉన్నారు, దానికి అన్నకు తెలుసు అని పద్మారావు అన్నకు. మరి మీకు ఫంక్షన్ కూడా వస్తుంది. మీకు కొద్దిగా ప్రభుత్వ పరంగా కూడా కొద్దిగా అవకాశాలు ఉంటే మేము 2-3 చేపించాం కూడా. మీకు ఏదైనా ప్రభుత్వ పరంగా కూడా అవకాశాలు ఉంటే మేము వాడుకోండి మమ్మల్ని. మరి అన్న పద్మాచారాన్ని అంతా ఉద్యోగ సంఘాలు చేసిన వ్యక్తి, సెక్రటరియట్ మొత్తం అన్ని కలగలిపిన వ్యక్తే కాబట్టి మరి మిమ్మల్ని అందరినీ చూసి మరి నాటకం కానీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర ఒక డాక్యుమెంటరీ పిక్చర్, ఒక సినిమాలాగా తీస్తున్నట్టు అనిపిస్తుంది. అదంతా సమాజంలో చాలా కులాలు చాలామంది అభినందించే వ్యక్తి, ఏకైక వ్యక్తి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారే. ఆ మహనీయుని మనం కాదు, ఇతర కులాల వారు కూడా చాలామంది గౌరవిస్తారు. మరి అలాంటి తీసే చిత్రానికి మేమంతా మీకు అండగా నిలబడతామని తెలియజేస్తూ, మరి ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. జై విశ్వకర్మ. శ్రీమద్ విరాట్ ఆర్ట్ క్రియేషన్ను ఒక కళారంగ సంస్థను స్థాపించి ఈనాడు ప్రపంచవ్యాప్తంగా కళలకు ప్రాణం పోస్తూ కళాకారులకు చేరదీస్తూ చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ములుగు రామాచారి గారు మరియు వారి కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చక్కటి వేదికకు అధ్యక్షత వహించి తనదైన శైలిలో ఈ యొక్క మహా కార్యక్రమాన్ని రంజింపజేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఆయుర్భావన కార్యక్రమానికి క్రియాశీలక పాత్ర పోషించినటువంటి మహానుభావులు, తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల సంఘ గౌరవ అధ్యక్షులు, సుప్రీంకోర్టు న్యాయవాదులు గౌరవనీయులు ఏ పద్మాచారి అన్నగారికి, అదేవిధంగా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘానికి అధ్యక్షుడైన కానుంచి ఇప్పటి వరకు విశ్వకర్మ జాతిలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి సమైక్యతను చాటుతూ ఇలాంటి కార్యక్రమాలన్నింటినో
తన ప్రోత్సాహంతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి మహానుభావుడు డాక్టర్ వేములవాడ మదన్మోహన్ ఆచార్యుల గారికి, అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ పూర్వ న్యాయమూర్తులైనటువంటి గౌరవనీయులు మారోజు కాంతయ్యాచార్యుల గారికి, వారు వేలాది మంది అభాగ్యులకు న్యాయము అంటే ఏంటనేది చూపించి వాళ్ళని ఆదుకున్నటువంటి మహానుభావులు. అలాంటి గొప్ప వ్యక్తి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి కూడా శుభ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కుందారం గణేశారి గారు, విశ్వబ్రాహ్మణ జాతిలో వారొక ఆణిముత్యం, జాతిని జాగృతపరుస్తూ ఎప్పటికప్పుడు సందేశాలను, సమాచారాన్ని వారికి అందిస్తూ వారిని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మహానుభావులు. వారికి కూడా అదేవిధంగా బానూరి కృష్ణమాచారి గారు, పెద్దోజు నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఉమాచారి గారు, ఇంకా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేసుకుంటూ, మానవ మనుగడ ఏర్పడ్డ తర్వాత అలాంటి మానవులకు ఒక చైతన్యాన్ని కలిగిస్తూ మానవ అభివృద్ధికి తోడ్పాటు చేసినటువంటి వారు విశ్వకర్మ జాతీయులు. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సకల కళల ఆరంభకులు కూడా ఈ యొక్క విశ్వకర్మలే లేకపోతే ఈనాడు మన మానవ మనుగడ ఇంతగా అభివృద్ధి చెందేది కాదు. ప్రతి అంశం తీసుకున్నా కూడా అందులో విశ్వకర్మలు ఉంటారు. మీరు ఏ అంశమైనా తీసుకోండి. అలాగే ఈ యొక్క కళలు అనేటువంటి అంశం తీసుకుంటే సకల కళలకు కూడా ఆరంభించినటువంటి ఈనాడు మనం చెప్పుకున్నటువంటి 64 కళలే కానివ్వండి, ఫైన్ ఆర్ట్స్ లలిత కళలే కానివ్వండి, ఏ కళను తీసుకున్నా కూడా దాన్ని సృష్టించినటువంటి వారు, దాన్ని ఆరంభించినటువంటి వారు విశ్వకర్మ జాతీయులే. ఇది అథెంటిక్గా ఆధారాలతో ఉన్నటువంటి సమాచారం. కనుక విశ్వకర్మ జాతీయులను మనం ముందుగా ప్రోత్సహించినట్టయితే ఎలాంటి కార్యక్రమాలనైనా కూడా సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు. నేను అమెరికాలో ఒక స్పీచ్ ఇస్తున్నప్పుడు ఒకతను లేచి అడిగాడు, వాట్ ఇస్ ద డిఫరెంట్ బిట్వీన్ విశ్వకర్మ అండ్ నార్మల్ కామన్ మెన్ అన్నాడు. నేను అన్నాను, ఒక చిన్న వాక్యంలో చెప్పమన్నాడు. చెప్పాను, మన ఎదురుగా కళ్ళెదురుగా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అక్కడ విశ్వకర్మ ఉంటాడు, కామన్ మెన్ ఉంటాడు. కామన్ మెన్ చూసి ఆ ప్రాబ్లంని తన ఆలోచనలో ఏమని వస్తుందంటే, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఎవరు వస్తారు, ఎవరిని పిలిస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు అని కామన్ మెన్ ఆలోచిస్తాడు. అదే విశ్వకర్మ ఆ ప్లేస్లో ఉంటే ఆ ప్రాబ్లం చూడగానే ఈ ప్రాబ్లంను నేను ఎలా సాల్వ్ చేయగలుగుతాను అని ఆలోచిస్తాడు. దట్ ఈస్ ద డిఫరెంట్ ఆఫ్ విశ్వకర్మ అని చెప్పాను. అప్పుడు చాలా సంతోషపడ్డారు. అలాగే విశ్వకర్మల యొక్క టాలెంట్ను ఇంకా మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. అది ఉపయోగించుకుంటే ఇంతకింతకు చాలా అభివృద్ధి చెందగలుగుతాం. కనుక విశ్వకర్మ జాతీయులకు ప్రోత్సహించడానికి జాతి నాయకులు ఎంతమంది వచ్చినా కూడా ప్రజలు కూడా ఇంకా ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి కళలను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని రామాచారి గారిని, వారి బృందాన్ని కోరుకుంటూ, మరి సమయం ఎక్కువ వేయలేదు, అన్నగారికి ఇప్పుడు కోపం వస్తున్నది, ఆల్రెడీ చాలా మాట్లాడుతున్నానని. అదేవిధంగా యాంకరింగ్ చేసినటువంటి యాంకర్ గారికి, పాట పాడినటువంటి అమ్మాయికి కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అధ్యక్షులు, ప్రముఖులు, నా విశ్వకర్మ బాంధవులు, కళాకారులు అందరికీ వందనాలు. మొదటగా రామాచారి గారు ఇక్కడ ఈ ప్రోగ్రాం పెడుతున్న నా దగ్గరికి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు వాళ్ళందరికీ శుభాకాంక్ష తెలియజేశాను. చాలా సంతోషపడినాను. అంతేకాదు, మొదట ప్రేక్షకునిగా ఇక్కడ ఇనుముగా మార్చి మన్నును ఇనుముగా మార్చి సాధనములన్ మనుషుల కొనగూర్చె మనువు మొదట తరువుల నడ్డంగ తరిగి సేద్యము చేసి మన్నునే అన్నముగా మార్చే మయుడు కనుగొన్న లోహాల కరిగి మిశ్రము చేసి తటిని పాత్రలో గూర్చె త్వష్ట బ్రహ్మ కఠిన శిలల జీల్చి కమనీయ శిల్పాల చెక్కి దేవుని చూపే శిల్పి తలపు
ప్రకృతి పురుషుల పశుబంధమును ద్రోసి విశ్వజ్ఞ దాంపత్య విధము చూపే వసుదయందున్న శక్తిని వంచి పంచ మసల వీలిచ్చే ప్రకృతి మాట వినుతూ ఋషులుగా పంచకర్మలే వృత్తులు సగి పశువు మనిషిగా మారాయిల పాటుపడిరి. రాతి గొడ్డలితోటి రాత్రింబవల్లనక వేటాడ నేర్పించి వెరపుత్రుంచి దిశ మొలద్రిమ్మరుల సవరించి తొడుగుల చాదనము చేసి అందమిచ్చి సంఖ్యల సౌవడి సహజీవనము చేయు మూగలకొక భాషయోగమిచ్చి వికృత క్రీడతో విలువల దిగజార్తు పశుబలం పెండ్లితో పారద్రోలి నరులు నారాయణులు నగము నగరమౌవ కురుయు స్వేదాశ్రువుల కీర్తి కుశలమౌవ వరులు జతగట్టి వనితలు వధువులవ్వ వరుసలంగూడి మానవులు ఒకటైరి 64 కలలతో ఆర్భటించి మరులు పురిగొల్పు మహిమలను మానవతను గరిమనిడే విశ్వకర్మేర గర్వమొప్ప మురియు తల్లైన ప్రకృతి ముదిమిలేక సాలె మగ్గంబుకు మరిసారె సలుప కూలి గొడ్డలి గుణపంబు కొడవలొంక కాలి చెప్పులు కుట్టంగ కదురు ఆరె మేళ వాద్యాలు మంగలి మెత్త కత్తి తోలు డప్పులు మద్దెండ్లు దుందుభీలు చేల రైతుల నాగండ్లు చెలిమె మోట పాలెగాండ్ల బడిసె కత్తి బాకుడాళ్ళు గుళ్ళు కోటలు దుర్గాలు గుడిసెలిళ్ళు 64 కళ్ళలతో ఆర్భటించి మరులు పురిగొల్పు మహిమల మానవతను గరిమనిడే విశ్వకర్మేర గర్వమొప్ప తల్లై మురియు తల్లైన ప్రకృతి ముదిమిలేక. చాలా పద్యాలు టైం లేదు. ధన్యవాదాలండి. పెద్దలు పద్మాచారి గారు ఒక్క నిమిషం అనుమతించాలి మాకు కూడా. శంకర్రావు గారు, పెద్దోజు నాగేశ్వరరావు గారు వారు పెద్ద కమిటీతో ఇచ్చేశారు ప్రగతి నగర్ నుంచి. వారందరూ కూడా పెద్దల సమక్షంలో వారితో కలిసి ఫోటో దిగుదామని కుతూహలంగా ఉన్నారు. ఎంత విశేషం అంటే వాళ్ళందరూ కూడా ఫ్యామిలీస్తో వచ్చారు. మీరు అనుమతిస్తే వాళ్ళందరినీ వేదిక మీదకి ఒక్క నిమిషం పిలిచి వాళ్ళని కూడా మేము అభినందించాలి. పెద్దలందరూ రమేష్ గారు ఒకసారి మీ సోదరులందరూ కూడా ప్రగతి నగర్ నుంచి ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మదన్ మోహన్ ఆచారి గారు, గణేష్ ఆచారి గారు, నాగేశ్వరరావు గారు, నవీన్ గారు, అంబాదాస్ గారు, శాంతి గారు, మిగతా పెద్దలందరూ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ములుగు రామాచారి గారి వారి బృందం, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికీ కూడా నమస్కారాలు. ఇప్పటికే కార్యక్రమం చాలా ఆలస్యమైంది కాబట్టి రామాచారి గారు చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా అమోఘమైనటువంటిది. ఇది కృష్ణరాయబారం పద్య నాటకం. దీని వెనక వారి శ్రమ, ఆ వాళ్ళ టీం శ్రమ ఒకరోజు, ఒక నెల, ఒక సంవత్సరంలో వచ్చేది కాదు. వారు శృతి, లయ అన్నీ వాటన్నిటిని బాడీని చేసుకోవాలంటే కొన్ని సంవత్సరాలు శ్రమ చేస్తే వచ్చినటువంటి ఫలితం. అంత శ్రమతోటి కూడి సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక కృష్ణరాయబారం కార్యక్రమాన్ని ప్రదర్శించి మనం చూసాం. దాంట్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదించాం. అది చూసిన వాళ్ళకే తెలుస్తుంది. పోయినసారి కూడా నేను అదే చెప్పినాను. పోయినసారి ముఖ్య అతిథి మధుసూదనాచారి గారు కొంచెం లేట్ వచ్చాడు. అదే చెప్పినాను.
సార్ ఈ కార్యక్రమం అంటే కార్యక్రమం చూస్తే దాన్ని ఆస్వాదించవచ్చు, అప్పుడు మనకు దాని విలువ తెలుస్తుంది. మనం చెప్పుకుంటే దాని ఇది కాదు అని చెప్పి చెప్పుంటి. ఇప్పుడు గణేశాచారి గారు కూడా రామాచారి గారిని చూసిన తర్వాత రామాచారి అంటే రామాచారి అనుకున్నాం, కానీ ఇంత కళ ఉన్నది అని చెప్పి అనుకోలేదు. అంటే రామాచారి గారి దగ్గర ఉన్నటువంటి కళ, వాళ్ళ టీము వాళ్ళందరూ కూడా చాలా కృషి చేసి ఇవాళ ఈ స్థాయికి వచ్చి మనందరినీ అభినందనలు అందుకుంటూ మనందరికీ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రదర్శించినందుకు వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ, పైన వేదిక మీద అంబాదాస్ గారు ఉన్నారు. అంబాదాస్ గారు ఎంతటి కళాకారుడంటే, వాగ్గేయకారుడంటే, వారు ఏ ఇదిలో పెట్టినప్పటికైనా చిత్రసీమలు ఇవాళ అన్నీ చక్కగుంటే ఎంతో ఎత్తుకెదగాల్సినటువంటి మనిషి. ఎక్కడ మనకు ఆధార వెనక సపోర్ట్ లేకుంటుండటం వల్ల ఇదిగా ఉన్నారు. పెద్దలు ఇక్కడ ఉన్నారు కాబట్టి వారికి చెప్తున్నాను, ఎవరైనా మీరు ఈ కళారంగంలో ఏదైనా సాధించాలి, ముందుకు తీసుకుపోవాలంటే అట్లాంటి అంబాదాస్ గారు, ఇంతకుముందు వచ్చినటువంటి శ్రీ విరాట్ పూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రోమోకు దర్శకులు నిర్వహించినటువంటి వారందరూ కూడా అట్లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ మీరు ప్రోత్సహించి దీన్ని ఒక ఉద్యమంగా తీసుకుపోయినప్పుడే ఇది చరిత్ర ముందు తరానికి అందుతుంది, వాటి యొక్క విలువలు తెలుస్తాయి అని చెప్తూ, అదేవిధంగా వీరబ్రహ్మం గారి ప్రోమో కూడా చాలా ఘనంగా ఉంది. వాటన్నిటిని మనం ప్రోత్సహించి ఆశీర్వదించాలని చెప్పి వేదికలు ఉన్న పెద్దలందరికీ చెప్తూ, మీ అందరూ కూడా వారికి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ధన్యవాదాలు తెలుస్తూ, ముఖ్యంగా రామాచారి గారి వాళ్ళ టీంకు, వాళ్ళ ముగ్గురు కళాకారులకు మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మీరు ఇంకా ఎన్నో గొప్ప అవార్డులు అందుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అన్న. బ్రీఫ్ కనిగానే క్లుప్తంగా నా జీవితం గాలిపటంలాగా హైదరాబాద్ మొత్తం తిరిగింది. అందరూ పరిచయం. బ్రహ్మం గారు నన్ను ఈ విధంగా మ్యారేజ్ బ్యూరో ద్వారా నేను ఐటీ ఫిటర్ చేసి జాబ్ చేద్దామని హైదరాబాద్ వచ్చాను. ఆ జాబ్ రాకుండా ఇంటికి వెళ్ళిపోదాని మూమెంట్లో మ్యారేజ్ బ్యూరో పరిచయం చేసిన భగవంతుడు. ఆ మ్యారేజ్ బ్యూరో ద్వారా వీళ్ళందరూ పెద్దలు పరిచయం అవ్వడం వల్ల డ్రామాలు వేసుకుంటూ కృష్ణుడు హరిశ్చంద్రుడు అవన్నీ ఆడుతున్నాను. కానీ మన బ్రహ్మంగారు కులదైవం తీయాలనే సంకల్పం కలిగింది. 2006లో మొదలుపెట్టాను అన్నపూర్ణ స్టూడియోలో. అప్పుడు వివిఎల్ నరసింహరావు గారు, పసునూరు బ్రహ్మానందాచార్య గారు, లాల్కోట వెంకటాచార్య గారు, ద్రౌపది రాజశేఖర్ గారు అప్పుడు వచ్చారు. కాసాం గణేశ్వరం అంతా వాళ్ళు వచ్చారు. మధ్యలో బ్రేక్ వల్ల అప్పటి నుంచి పట్టుబట్టి ఇప్పుడు పూర్తి చేసుకున్నాను భగవాన్. అప్పుడు 35 సంవత్సరాలు నా వయసు. ఆవేశంతో చేశాను. అప్పుడు ముందుకు జరగలేదు. అయినా సరే ఇప్పటికి 55 ఏళ్ళు నాది. ఇప్పుడు పూర్తి చేశాడు భగవంతుడు. మీరందరూ మీ తమ్ముడుగా, మీ బావమరిదిగా, మీ ఇంటి మనిషిగా నన్ను ఆదరించి, ఎక్కడి నుంచో వచ్చి నేను ఇక్కడ బ్రతుకు తెరువు చేస్తూ అందరూ మా నాన్నగారు ఉదయార్కాచార్య గారు 50 సంవత్సరాలను జరిగిపోయారు. ఇప్పటికి 30 ఏళ్ళు అవుతుంది. మా అమ్మగారు వచ్చారు 83 ఏళ్ళు, ఓంకారేశ్వరమ్మ గారు. మా భార్య జ్యోతి. మా అమ్మగారు ఓం అనే శబ్దం నుంచి నేను పుట్టానేమో, మా భార్య జ్యోతి వల్ల నాకు వెలుగు వచ్చిందేమో అని నేను అనుకుంటాను. ఇంతమంది పెద్దలు మా ఫ్రెండ్ నువ్వు హైదరాబాద్ వెళ్ళి ఏం సంపాదించాలో అని అంటే, నేను సంపాదించలేదంటే వాడు బాధపడతాడు, సంపాదించాలంటే అబద్ధం ఆడలేను. కాకపోతే ఒక్కడ ఆలోచించి వాడికి ఏం చెప్పానంటే, సంపాదించుకున్న వారి మనసులో స్థానం సంపాదించుకున్నాను అన్నాను. మా నాన్నగారు ఉదయార్కాచార్య గారు. ఓ అబ్బా సార్, మా నాన్నగారి పేరు ఎక్కడా ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఉదయార్కాచార్య ములుగు. మీరందరూ హృదయార్కాచార్యులు గారు. నా హృదయాల్లో, మీ హృదయాల్లో నాకు స్థానం ఇచ్చారు. అది అర్కుడు సూర్యుడు. అవును, చాలా సంతోషం. అందరికీ నమస్కారం. కాంతయ్య గారు ఎప్పుడు 20 సంవత్సరాల నుంచి మా పరిచయం. 20 నెల రోజులు దాటితే రామాచారి ఎక్కడ ఉన్నామని ఆయన ఫోన్ చేస్తారు. ఇంటికి వెళ్తుంటాను. నాకు ఒక బలంగా వారితో చాలా అందరూ నాకు, మా నాన్నగారు జరిగిపోయిన ఆ బాధ మీరు అందరిలో చూసుకున్నాను. నాకు ఆనందంగా ఉంది. మా నాన్నగారు ఉంటే ఈ ఆనందం కాదు, బాధ కాదు, ఆనంద బాష్పాలు మీరందరూ వల్ల నేను చాలా ఆదరించారు. నాకు చాలా సంతోషం. మన గురించి వాళ్ళ నాన్నగారు ఒక మంచి ఆణిముత్యాన్ని మనకు ప్రసాదించినందుకు వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, అదేవిధంగా
వాళ్ళ అమ్మగారు, వాళ్ళ శ్రీమతి గారు వాళ్ళ యొక్క ప్రోద్బలంతో ఇంత పెద్ద కళాకారుడు కానీ ఇంతమంది మనందరినీ మెప్పించడానికి ఒక భగవంతుడు మంచి అవకాశం ఇచ్చినందుకు మనం అందరం వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ ఫాదర్కి కానీ, మదర్కి కానీ, భార్యకి కానీ అందరు చప్పట్లతోటి అభినందనలు తెలియజేయాలని కోరుకుంటూ, అదేవిధంగా